తీసుకోండి కాఫీ. ఓ నాన్న కాల్ చేస్తుండు. నాన్నగారు చెప్పండి. రేయ్ నీకేదో బండి కావాలన్నావు కదా, ఇంటికి రా, దాని గురించి మాట్లాడాలి. అవునా నాన్నగారు, సరే ఇప్పుడే వస్తున్నా. ఓ ఈసారి అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా చెప్పు. అరే నాని, నీకు ఇష్టమైన బిర్యానీ చేసి ఉంచాను, వచ్చి తిను. అవునా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నా. తమ్ముడికి కాల్ చేద్దాం. చెల్లి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఇదేం సందేశం తెచ్చిందో. అరే అన్నయ్య, మా ఫ్రెండ్ అరవింద వచ్చింది నిన్ను చూడడానికి, తొందరగా ఇంటికి వచ్చాయి. అవునా చెల్లి, ఫ్లాష్ మ్యాన్ లా వచ్చేస్తా. ఒకసారి తమ్ముడికి కాల్ చేద్దాం. మళ్ళీ ఎవర్రా బాబు? అరే తమ్ముడు, మీ బావల్ల చెల్లి వచ్చింది, తొందరగా ఇంటికి వచ్చాయి. అవునా అక్క, 2 minutes వెయిట్, మై మర్దల్ ఇస్ సెట్. సార్ ఏంటి సార్ అది? అవునా అక్క, 2 minutes వెయిట్, మై మర్దల్ ఇస్ సెట్. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు రోజుకి బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు తొప్పిరిద్యా. చా ఇక అస్సలు లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. హలో మామయ్య, నీ జేబులో సిగరెట్ గంజాయి దొరికింది, నువ్వు ఇంటికి రాకు. ఒరే ఎర్రి పప్ప, ఆ విషయం బయట ఉన్నప్పుడే చెప్పొచ్చు కదరా. నీ ఫ్రెండ్ తరుణ్ గాడు నీ పైన జేబులోకి వెళ్ళి తీస్తే దొరికిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చెప్తావేంద్రా? నువ్వు తాత బైక్ అంటే, నానమ్మ బిర్యానీ అంటే, నీ వాళ్ళ ఫ్రెండ్ అరవింద వచ్చిందంటే, మమ్మీ మా అత్త వచ్చిందంటే, క్లాస్ మ్యాన్ లాస్తే నేనేం చేయాలి? ఇదిగో మామయ్య, నాకు అదంతా తెలియదు. నేనైతే నీకు ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి 5 స్టార్ చాక్లెట్ తెచ్చి ఓవర్. మామయ్య నువ్వు ఇంటికి రాకు, నీ మీద పీకల దాకా కోపంలో ఉన్నారు, నీ గేమ్ ఓవర్. ఇప్పుడు నా పని కూడా ఓవర్ రా, నేనేం చేయాలా? అరే తమ్ముడు వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. రారా బిడ్డ రా. రారా నా గజ్జి కుక్కరా, నిన్ను వట్టిగా పిలిస్తే ఎట్లొస్తావు? అందుకే ఈ ప్లానింగ్. అందరూ పిచ్చి కోపంలో ఉన్నారు. ఛీ, అన్నయ్య నువ్వు ఇలాంటి వాడువా? పెద్ద పీకుడు గాని లేక గంజాయి తాగుతావా? మంచిగా చదువుకొని బాగుపడరా అంటే ఎంజాయ్ తాగుతావా? ఇప్పుడు కూడా గంజాయి తాగొచ్చు, నాకు తెలుసు. బిర్యానీ తింటావా? ఇగో తిను.